నువ్వెలా ఈ రాష్ట్రం దాటుతావో చూస్తానంటూ పక్క రాష్ట్రం నుంచి వచ్చిన అజయ్ పాల్ శర్మ సూపర్ కాప్ని బెదిరించిన జహంగీర్ ఖాన్ పోటీ నుంచి తప్పుకున్నాడు. ఇన్ఫ్యాక్ట్ రేపు రీపోల్ ఉంది ఫాల్టా నియోజకవర్గంలో. అక్కడ జరిగిన నరాచకాలు, అక్కడ జరిగిన అకృత్యాలు, అలాగే అఘాయిత్యాలు లెక్కకు మిక్కిలి ఉండటంతో సువేందు అధికారి ముఖ్యమంత్రి 2 కమిషన్లని కాన్స్టిట్యూట్ చేశారు. ఒకటి అచ్చంగా ఏంటంటే ఈ మహిళల అబ్డక్షన్ అండ్ అత్యాచారాలు, హ్యూమన్ ట్రాఫికింగ్ మీద, ఇంకొకటి అవినీతి మీద. దగ్గర 65 మంది సీనియర్ పోలీస్ అధికారుల ఇన్వాల్వ్మెంట్కి సంబంధించిన ప్రాథమిక సమాచారంతో ఫైల్స్ ఆయన దగ్గర ఉన్నట్టు ఇస్తాం, వాటి మీద వర్కౌట్ చేస్తున్నారు. ఈ 2 కమిషన్లు కూడా రిటైర్డ్ జడ్జెస్ ఆధ్వర్యంలో పూర్తి స్థాయి విచారణ చేస్తాయి. ఇది తెలిసిన తర్వాత ఇంకా జహంగీర్ ఖాన్కి సినిమా అర్థమైపోయింది. మనం బరిలో ఉన్నా సరే గెలిచే అవకాశం లేదు, ముందరే తప్పుకుంటే పరువన్న, అంటే ఒకవేళ అలాంటిది ఉందని అతను భావిస్తే కనుక అది దక్కుతుంది అని తప్పుకున్నాడు. అయితే దాని టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ ఏంటంటే ఈ విషయం చివరి నిమిషం దాకా పార్టీ అధిష్టానానికి తెలియలే, తృణమూల్ కాంగ్రెస్కి. వాళ్ళు కూడా విస్తుపోయారు, ఆశ్చర్యపోయారు, విస్మయం వ్యక్తం చేశారు. ఇది వెస్ట్ బెంగాల్లో పరిస్థితి. సరే, మనకి పక్కలో బల్లం దుప్పట్లో మిన్నాగు పాకిస్తాన్ ఖాళీగా లేదు. చైనాతోటి అణు జలాంతర్గములకు సంబంధించి ఒక ఒప్పందం కుదుర్చుకునే ప్రయత్నం చేస్తే అది కాస్త బూమరాంగ్ అయింది. మరి అక్కడ ఉన్నది ఫీల్డ్ మార్షల్ కాదు కదా. సో ఆయన చేసే ఏ ప్రయత్నాలైనా ఖచ్చితంగా విఫలమవుతాయి. అది ఒక సీక్రెట్ డాక్యుమెంట్ ద్వారా బయటపడింది. ఈ అంశాలకు సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు పేకేటి ప్రసాద్ గారు, జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్. నమస్కారం పేకేటి ప్రసాద్ గారు. అలాగే మేజర్ శ్రీనివాస్ గారు, ఆర్మీ మాజీ అధికారి. నమస్తే సార్. కాసేపట్లో ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు కూడా జాయిన్ అవుతారు. టు స్టార్ట్ విత్ మేజర్ శ్రీనివాస్ గారు, మమతా బెనర్జీకి మరో ఊహించని షాక్ ఇది. మనం ఇన్ఫ్యాక్ట్ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ గురించి ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. అతను జహంగీర్ ఖాన్ ఏ స్థాయిలో బెదిరించాడంటే, కేంద్ర హోంమంత్రిని మే 4 సాయంత్రం తర్వాత నువ్వు ఈ రాష్ట్రం నుంచి ఎలా బయటకు వెళ్తావో, ఒకవేళ ఈ రాష్ట్రంలోకి రావాలనుకుంటే ఎలా వస్తావో చూస్తానన్నాడు. అజయ్ పాల్ శర్మ పక్క రాష్ట్రం నుంచి వచ్చిన సూపర్ కాప్ అతన్ని బెదిరించాడు. ఇవాళ అతనే లేదు మీరు అలాగే ఉండండి, నేనే తప్పుకుంటున్నా అని చెప్పి బయటకు వచ్చేసాడు. సో మనకి మమతా బెనర్జీ టైంలో కనుక చూసినట్లయితే అండి, ఒక రకమైనటువంటి విధ్వంసమే జరిగిందని చెప్పొచ్చు. అక్కడ పరిపాలన అనేటువంటిది ఎక్కడా జరగలేదు. అదే కింద ఉన్నటువంటి మంత్రులు కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో, పార్టీకి అధిష్టానానికి మద్దతు ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళంతా కూడా ఇష్టం వచ్చినట్టు క్రైమ్స్లో ఇన్వాల్వ్ అవడం, ముఖ్యంగా ఈ కిడ్నాపింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్ అండి. వెస్ట్ బెంగాల్ అనగానే మనకి ప్రధానంగా గుర్తొచ్చేది ఏంటి అంటే, దేశంలో ఉన్నటువంటి హ్యూమన్ ట్రాఫికింగ్ కేసెస్ ఎక్కువగా మిస్సింగ్ ఫీమేల్స్ అందరూ కూడా మిస్ అవుతుంది ఎక్కడంటే వెస్ట్ బెంగాల్ నుంచి. ఇందులో కొంతమంది బంగ్లాదేశ్కి పంపించబడి బలవంతంగా వాళ్ళకి మత మార్పిడిగా మార్పించబడి వాళ్ళని బానిసలుగా మార్చినటువంటి సంఘటనలు కూడా అనేక బయటపడినాయండి. ఇవన్నీ కూడా క్రైమ్ అనేటువంటిది ఇన్వాల్వ్ అయి ఉన్నది. అలాగే జహంగీర్ ఖాన్ విషయంలో కూడా ఈ విషయాలన్నీ కూడా బయటకు తీస్తాము అనేటువంటి భయం కూడా ఒకటి ఆయన పట్టుకుంది. అదేవిధంగా లాస్ట్ గవర్నమెంట్ టీఎంసీ చేసినటువంటి తప్పిదాలు 1-2 కాదు. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ సువేందు అధికారి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి పనులు చూస్తుంటే ఆ కంపారిజన్ చాలా క్లియర్గా కనిపిస్తుందండి. ముఖ్యంగా మనకి చికెన్ నెక్ అని చెప్పేసి మనకి వెరీ స్ట్రాటజిక్ లొకేషన్ సిలిగుడి కారిడార్ ఏదైతే ఉన్నదో, ఆ సిలిగుడి కారిడార్ విషయంలో ఎన్నో సంవత్సరాలు బట్టి కేంద్రం ఏం చెప్తుందంటే, అక్కడ ఉన్నటువంటి ఒక స్ట్రాటజిక్ లొకేషన్ ఏదైతే ఉందో దాన్ని కేంద్రం అనేటువంటిది ఎక్వైర్ చేయాలి, అక్కడ ఒక సెక్యూరిటీ కారిడార్ అనేటువంటిది డెవలప్ చేయాలి. అది డెవలప్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే నేషన్స్ సెక్యూరిటీ అనేటువంటిది ఇంప్రూవ్ అవుతుంది అనేటువంటిది. ఈవిడ రాజకీయాలను అడ్డం పెట్టుకుని దీనికి అడ్డుపడిందండి. ఒక పక్క నుంచి ఏమో చైనా అక్కడ ఆ సిలిగుడి కారిడార్ అనేటువంటిది ఎలా ఉందంటే, ఇట్స్ ఎ చోకింగ్ పాయింట్. జస్ట్ దాన్ని కొట్టేస్తే నార్త్ ఈస్ట్ తో మనకి సంబంధం పోతుంది. చైనా ఏమో అబ్జర్వ్ చేస్తుంది ఈ సిలిగుడి కారిడార్ని. మరో పక్క నేపాల్, మరో పక్క బంగ్లాదేశ్ ఉన్నాయి. ఇటువంటి నేషన్స్ ఇంపార్టెంట్ ఉన్నటువంటి ప్లేస్ కి పనులు జరగకుండా ఈ గవర్నమెంట్ అనేటువంటి అడ్డుపడింది. దీన్ని ప్రజలు అబ్జర్వ్ చేశారు, దేశం అబ్జర్వ్ చేసింది. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఏమనిపించింది అంటే, టీఎంసీ అనేటువంటిది తన యొక్క వ్యక్తిగత ప్రయోజనాల కోసం పోరాడుతుంది. ఇండైరెక్ట్ గా అది బంగ్లాదేశ్ కూడా సపోర్ట్ చేసింది అనేటువంటి భావనలు కలిగినాయి. జహంగీర్ ఖాన్ ముందుగా తప్పుకోవడం అనేటువంటిది చాలా తెలివైనటువంటి నిర్ణయం అని చెప్పాలా, లేకపోతే ఏంటి తప్పుకుంటాడేమో కానీ ఆరోపణల నుంచి అది ఖచ్చితంగా తప్పుకోలేడు. ఎందుకంటే హ్యూమన్ ట్రాఫికింగ్ అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే ఆ యాక్ట్స్ అన్ని ఒక లెక్క. నిన్ననే మా ఫార్మర్ డీజీపీ వెస్ట్ బెంగాల్ ఆయన వారితో మాట్లాడుతుంటే డాక్టర్ బిఎన్ రమేష్ గారు తెలుగు వారు 34,000 రేపులు అక్కడ జరిగినాయి.
ఈ 15 ఏళ్ళు మమతా బెనర్జీ వచ్చిన తర్వాత అవునండి. కమ్యూనిస్ట్ పాలన లెక్క మనకి ఇంకా తెలియదు. వాళ్ళు దానికి అసలు ఫస్ట్ ఈ అకృత్యాలకి కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేసింది వాళ్ళు. అవును, ఈవిడ కంటిన్యూ చేసి స్ట్రెంథన్ చేసింది. అవును. 34,000 రేపులు అంటే ఇమాజిన్ చేయండి. ఆర్గనైజ్డ్ క్రైమ్ అండి. ఇట్స్ ఈవెన్ ఎన్సీఆర్బి రిపోర్ట్స్ తీసుకోండి, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వాళ్ళ యొక్క రిపోర్ట్స్ తీసుకుంటే అక్కడ అన్నిటికన్నా మహిళలపై జరుగుతున్నటువంటి ఆకృత్యాలు చూసుకుంటే డొమెస్టిక్ వైలెన్స్ తర్వాత 3వ స్థానంలో 4వ స్థానంలో ఈ అత్యాచారాలు అనేటువంటివి మనకి రెగ్యులర్ గా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ మిస్సింగ్ కేసులు, అత్యాచారాల కేసులు, బలవంతంగా వీళ్ళని కిడ్నాప్ చేసి పట్టుకుపోయి మత మార్పిళ్ళు చేయడం లేదా లైంగిక బానిసలుగా మార్చేసుకోవడం, ఇవన్నీ కూడా మనకి బెంగాల్, అస్సాం ఏరియాలో ఎక్కువగా మనకు కనిపించినాయి. ఈ ఒక రకంగా చెప్పాలి అంటే లాస్ట్ గవర్నమెంట్ లో మనకు జరిగిందంతా కూడా ఒక అరాచకమైనటువంటి పాలన. ఎంతటి ఆర్గనైజ్డ్ క్రైమ్ సపోర్టు లేకపోతే అక్కడ పక్క రాష్ట్రం నుంచి వచ్చినటువంటి ఒక పోలీస్ అధికారిని బెదిరించడం, అదేవిధంగా ఒక హోం మంత్రిని ఈ రాష్ట్రం నుంచి నువ్వు బయటికి ఎలా వెళ్తావో చూస్తాను అంటే ఇంకా ఆయన పాత ఆర్గనైజ్డ్ క్రైమ్ నెట్వర్క్ సిచ్యువేషన్ లోనే ఉన్నాడు ఆయన. ఇంకొకటి సార్, ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు జహంగీర్ ఖాన్. ఆయన బంగ్లాదేశీ. అవును, 3 సార్లు నుంచి నేను ఇక్కడ గెలుస్తాను, నేనే గెలుస్తాను. కానీ సిచ్యువేషన్ ఆమె బంగ్లాదేశ్ అన్న తర్వాత కూడా అక్కడ లోకల్ పోలీస్ ఎలాంటి కంట్రోల్ తీసుకోలేకపోతుంది. వీళ్ళు ఏంటంటే సడన్ గా ఏం జరిగిందంటే మార్పు అనేటువంటి జరిగింది. చేంజ్ మేనేజ్మెంట్ ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. ఇంకా పాత గ్రిడ్ లోనే ఉన్నారు. ఇంకా పాత గ్రిడ్ లోనే ఉండి వాళ్ళు ఏమనుకుంటున్నారు, నేను ఏదైనా చేస్తాను, ఏదైనా జరుగుతుంది. దే హావ్ డన్ ఇన్ ద పాస్ట్. ఇవన్నీ కూడా వాళ్ళు గతంలో చేశారు, అది అనుభవించారు, ఆ సపోర్ట్ అనేటువంటి చూశారు. బెంగాల్ అండ్ బంగ్లా యొక్క రిలేషన్ ఏదైతే ఉందో దేశ ప్రయోజనాలను పక్కన పెట్టి ఆ యొక్క మీరు చూడండి, కేవలం అక్కడ గోవులు స్మగ్లింగ్ చేసినందుకే వాళ్ళకి సుమారు 2,000 కోట్ల రూపాయలు వాళ్ళకి పర్ మంత్ వాళ్ళకి ఆదాయం అనేటువంటిది వాళ్ళు పార్టీ ఫండ్స్ గా వాళ్ళు పొందారు. అంటే యూ కెన్ అండర్స్టాండ్ ఎంత ఆర్గనైజ్డ్ క్రైమ్ ఉన్నదంటే. ఇంకా ఆ గ్రిడ్ లోనే ఉన్నారు. ఇప్పుడు సువేందు అధికారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా పాత తాలూకు ఆ యొక్క లింక్స్ ఏదైతే ఉంటాయో వాటి నుంచి బయటపడలేక చేంజ్ మేనేజ్మెంట్ లో వీళ్ళు ఇంకా పాత గ్రిడ్ లో ఉన్నటువంటి స్టేట్మెంట్లు నోట్ ద్వారా బయటకు రావడం, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి యాక్చువల్ సిచ్యువేషన్ రియలైజ్ కావడం, రియలైజ్ అయిన తర్వాత మనం హుందాగానే తప్పుకున్న తర్వాత ఏదో రాజీ చేసుకుందాం అనేటువంటి ధోరణి ప్రదర్శించడం, ఇవన్నీ కూడా చూస్తుంటే ఈవెన్ టీఎంసీ కూడా ఆశ్చర్యపోయింది ఈ విషయంలో. కాబట్టి ఇట్స్ ఏ గ్రేట్ అచీవ్మెంట్ అని చెప్పాలి. ఒకసారి పేకేట్ ప్రసాద్ గారి దగ్గర, పేకేట్ ప్రసాద్ గారు ఆయన వీడియో కూడా వైరల్ అవుతోందట. ఏది, నేను పోటీ నుంచి తప్పుకుంటున్నాను. ఆమె బంగ్లాదేశీ అని టైమ్ అండ్ అగైన్ యూస్ టు థ్రెటన్ ది పీపుల్ ఆఫ్ ది కాన్స్టిట్యున్సీ. ఓటు వేయడానికి బయటకు వస్తే టీఎంసీకి వేయాలి, లేకపోతే మూసుకొని ఇంట్లో కూర్చోవాలి. ఇది అతని స్టేట్మెంట్. సో ఇక్కడ ఇతను జహంగీర్ ఖాన్ ఎలా ఆయన్ని ప్రమోట్ చేసుకున్నాడంటే, నేనే పుష్ప, ఆయన వారు డీసీపీ గారిని సరే ఆయనని సింగం అంటారు. సో సింగం వర్సెస్ పుష్ప, ఏదంటే సినిమా డైలాగ్లు అవన్నీ చెప్పడానికి బాగానే ఉంటుంది. కానీ ఇక్కడ చూస్తే మొత్తం ముడుచుకుని తోక ముడుచుకుని కామైపోయాడు. ఇప్పుడు దినదిన గండం 100 ఏళ్ల ఆయుష్ లాగా ఉంది అతనికి. సో ఎప్పుడు ఏమైనా జరగచ్చు అతని మీద. అంటే మనం ఆల్రెడీ చూస్తున్నాం సువేందు అధికారి గారి యాక్షన్ ఎలా తీసుకుంటున్నారో అవన్నీ చూస్తున్నాం. సో ఇక్కడ ఈ ఎస్పెషల్లీ ఈ ఫాల్తా కాన్స్టిట్యుయెన్సీలో ఏం జరిగిందంటే అండి, మొత్తం ఈవీఎం ట్యాంపరింగ్ ప్రతి పోలింగ్ బూత్ లో జరిగింది. సో అందు గురించి ఏంటంటే సువేందు అధికారి డైరెక్ట్ ఎవరైతే పుష్ప ఉన్నారో వాళ్ళని హ్యాండిల్ చేయడం నా రెస్పాన్సిబిలిటీ అని చెప్పారు. సో దాంతో ఇతనికి భయం వేసింది ఇంకా. సో దీంతో నెమ్మదిగా ఏంటంటే తప్పుకున్నాడు. సో ఇంకా చూసుకుంటే సువేందు అధికారి ఆ చుట్టుపక్కల అంటే కలకత్తా చుట్టుపక్కల ఇల్లీగల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో, అంటే అభిషేక్ బెనర్జీకి సంబంధించినవి లేకపోతే ఈ జహంగీర్ ఖాన్ సంబంధించినవి అన్ని బుల్డోజర్ యాక్షన్లు స్టార్ట్ అయిపోయాయి. ఇప్పుడు బుల్డోజర్లకి విపరీతమైన డిమాండ్ పెరిగింది బెంగాల్లో. మనం కొన్ని చూస్తున్నాం కూడా, కొన్ని అంటే ఫ్రైట్స్ ఏవైతే ఉంటుందో ట్రైన్ లో దాంట్లో బుల్డోజర్ వెళ్తున్నాయి అక్కడికి. సో అందు గురించి ఈ భయం ఏదైతే ఉందో అండి డెఫినెట్లీ అది చాలా ఎక్కువ ఉంది. ఇతను ఏ విధంగా బెదిరించాడంటే పబ్లిక్ ని డైరెక్ట్ గా మాస్ రేప్ చేస్తామని చెప్పాడు. సో మీరు ఓట్ లేకపోతే ఓట్ వేయడానికి వస్తే డైరెక్ట్ చేస్తాం. అతని అసోసియేట్ ఎవరైతే ఉన్నారో ఈ సైదుల్ ఖాన్ అని అతను డైరెక్ట్ అతని మీద వీళ్ళు ఫాల్తా పోలీసులు డైరెక్ట్ అటాక్ చేశారు. అతని మీద అటెంప్ట్ మర్డర్ లేకపోతే ఆర్కెస్ట్రింగ్ ఈ పొలిటికల్ వైలెన్స్ మీద చేశారు. సో ఇదేంటంటే దీని ఒక ఎగ్జాంపుల్ గా చూపించి మిగతా వాళ్ళందరూ ఎక్కడైతే ఉన్నారో బెంగాల్లో ఇటువంటి ఎలిమెంట్స్ ఎవరైతే ఉన్నారో అండి
వాటిలందరినీ కూడా క్లీన్ చేసే ప్రక్షాళన కార్యక్రమం మొదలవుతుంది. సో ఆల్రెడీ సందేశ్ ఖాళీలో చూశారు, హన్స్ ఖాళీలో కూడా. అంటే ఇన్ని రేపులు ఏవైతే అవుతున్నాయో వాళ్ళందరికీ న్యాయం వస్తుంది, ఇప్పుడు న్యాయం జరుగుతోంది ఇప్పుడు. సో ఇంకా ఈ 24 పర్గనా సౌత్ ఎక్కడైతే ఎక్కువ హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంటుందో అక్కడ కంట్రోల్. ఈ మోడల్ ఏమంటారంటే డైమండ్ హార్బర్ మోడల్ అంటారండి. ఎందుకంటే ఎక్కువ ఈ ట్రాఫికింగ్ చేయడము, లేకపోతే ఈ సిండికేట్స్ కంట్రోల్ చేయడం, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో దీని మీద చాలా టైట్ యాక్షన్ తీసుకున్నారు. వీళ్ళకి భయం పట్టుకుంది. ఫస్ట్ బతుకుంటే మళ్ళీ తర్వాత ఎలాగైనా మనం అడుక్కుంది బతకచ్చు అన్న ధోరణిలోకి వీళ్ళు వచ్చేసారండి. రైట్. ఒకసారి ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, సో ఇతను జహంగీర్ ఖాన్ ఇచ్చిన వీడియో అయితే మేము చూసాము, నిజాలు నిర్ధారించుకోవాల్సింది, ఎందుకు ఆయన తప్పుకున్నాడు అని చెప్పేసి టీఎంసీ హెడ్ క్వార్టర్స్ అంటుంది. ఓ పక్క నిన్నమన్నటి దాకా కూడా, ఏది 9వ తారీఖు దాకా కూడా, అదే 4వ తారీఖు దాకా కూడా అతను ఏంటి, నేను బంగ్లాదేశీయుడినే, నేనే గెలుస్తాను, ఇక్కడ ఎవరికి ఆటలు నడవు, రెగ్యులర్గా హ్యూమన్ ట్రాఫికింగ్, ఉమెన్ అండ్ చైల్డ్ ట్రాఫికింగ్ అండ్ ఈ ఆవుల స్మగ్లింగ్, అక్కడి నుంచి ఏమో ఫేక్ కరెన్సీ తీసుకురావటం, ఇప్పుడు ఏంటంటే సొరంగాలు డిస్మాండిల్ చేయటం మొదలైందిట. ఇప్పుడు ఇందాక ఆయన అన్నట్టు ఇక బుల్డోజర్లు కూడా రావటం మొదలెట్టింది. 100-200 సరిపోవండి వెస్ట్ బెంగాల్కి, నాకు తెలిసి ఒక 10,000-20,000 అన్నా కావాలి. ఎందుకంటే ఇది వీళ్ళు మాత్రమే మొదలెట్టింది కాదు కదా, కమ్యూనిస్ట్ పరిపాలన మొదలైనప్పటి నుంచి ఉన్న లెక్కలన్నీ తీయాలంటే సువేందు అధికారి ఖచ్చితంగా 1 సంవత్సరం బుల్డోజర్ల మీద కూర్చోవాలి. అవునా, నమస్తే అండి అదర్ ప్యానల్ మెంబర్స్ అందరికి. ఇది మీకు యోగి ఆదిత్యనాథ్ ఫస్ట్ టైం పవర్ లోకి వచ్చాక చేసిన పని ఇదే కదా అండి. అందరూ నేరస్తులు అందరూ వచ్చి మమ్మల్ని జైల్లో పెట్టండి మొర్రో, బయట ఉంటే ఎన్కౌంటర్ అయిపోతాం, చచ్చిపోతాం, కనుక జైల్లోనే సేఫెస్ట్ ప్లేస్ జైలు అనేది యూపీలో ఉన్నటువంటి ఇది. నేరస్తులకు సేఫెస్ట్ ప్లేస్ ఏది అంటే జైలు. అంటే బ్రతుకుంటే బల్సాగ్ దీన్ని బ్రతుకోవచ్చు అని అటువంటి పరిస్థితి యూపీలో ఒకప్పుడు బాగా నడిచింది. సేమ్ ట్రెండ్ ఇప్పుడు ఇక్కడ నడుస్తుంది. నేరస్తులు అందరూ ఇప్పుడు ఏం కోరుకుంటున్నారంటే మాకు జైల్లో పెట్టండి మొర్రో అనేది ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. నిజంగా ఇంత తొందరగా సువేంద్ర అధికారి ఈ ప్లేస్ తీసుకుంటాడు, మొత్తం నేరస్తులను టెర్రరైజ్ చేస్తాడు అని నేను కూడా ఊహించలే. అసలు ఆయనకు అడ్మినిస్ట్రేషన్ పైన గ్రిప్ రావడానికి ఇంకా కాస్త సమయం పడుతుంది అని అనుకున్నాను. కానీ అధికారులను, ప్రాపర్ అధికారులను ఎట్లయితే అజయ్ పాల్ శర్మ లాంటి వాళ్ళు, ఆమెను దమయంతి సేన్ కూడా మళ్ళా రంగంలోకి ఆమెనేమో ఏకంగా ఇవన్నీ గతంలో మిస్ అయిపోయినట్టు ఉమెన్, ఎస్సీ, ఎస్టీ వీటన్నిటిని ఓ కమిటీ వేశారు, దానికి ఆమెను మెంబర్ సెక్రటరీగా చేశారు. ఇలాంటి నిజాయితీ ఆఫీసర్స్ దీంట్లోకి వస్తే, పొజిషన్ లోకి వస్తే అన్ని జరిగిపోతాయి. సువేంద్రాధికారి అన్ని చేయలేడు కనుక రైట్ పీపుల్ ను సెలెక్ట్ చేసుకోవడం మొదలు పెట్టేశారు. రైట్ థింగ్స్ చేయాలంటే రైట్ పీపుల్ కావాలి, నిజాయితీ పరులు కావాలి. దానికన్నా ముందు సువేంద్ర అధికారి ఇచ్చిన ఆర్డర్స్ ఏంటి అంటే, బీజేపీ వాళ్ళు ఎవరెవరైతే ఎంక్రోచ్మెంట్స్ మీరు ఉన్నాయో వాటన్నిటినీ ఖాళీ చేసుకోండి, మళ్ళీ తర్వాత ఇది కాకండి. కనుక ఎక్కడ కూడా ఇల్లీగల్ ఆక్యుపేషన్స్ కానీ ఇంచు మందం మీరు ముందరకు వచ్చినా వెనక్కి వెళ్ళిపోండి, యాక్షన్ జరుగుతా ఉంది, జాగ్రత్త అనేది వచ్చేసింది. ఆర్డర్స్ వచ్చేసి అన్ని సర్దుకున్నారు కూడా, ఎందుకంటే రేపు బ్లేమ్ చేయకూడదు. ఇది చాలా మంచి ఆలోచన. ఎందుకంటే మనం ప్రాపర్ గా ఉండాలి కదా ప్రజెంట్ చేసేటప్పుడు, నేరస్తుని పట్టుకోవాలంటే. ఇలాంటి పనులు సువేంద్ర అధికారి ముందే చేయడము, తన వాళ్ళు తప్పులు చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సర్దుకొని ఉండడము, ఇవన్నీ ఆర్డర్స్ రావడం తోటి క్లియర్ అయిపోయింది మ్యాటర్. నేరస్తులను వదలరు, ఇక మా పని అంతే అని. సో ఇది నిజంగా అయితే ఆయన యొక్క ఏమంటాం పరిపాలన దక్షత చాలా బాగా కనబడుతుంది. యోగి కూడా కొత్తగా ముఖ్యమంత్రి అయి చేయగలిగాడు, మళ్ళా సువేంద్ర అధికారి ఈ పనులు చేయగలరు. మీరు అన్నట్టు బుల్డోజర్ల లైన్లు కట్టాయి, ఇవన్నీ మనం వార్తలు వింటూ ఉన్నాం. అలాగే అరూప్ అని వాళ్ళ ప్రతినిధి టిఎంసి స్పోక్స్ పర్సన్ ఆయననే చెప్పాడు, అవును ఈ వీడియో మాకు వచ్చింది, ఆయన అప్పీల్ కూడా మాకు వచ్చేసింది,
నేను డ్రాప్ అవుతాను అని చెప్పేసి అధికారికంగా కూడా ప్రకటన వచ్చింది టీఎంసీ వైపు నుంచి. కానీ ఒకసారి ఆయన ఏం మాట్లాడాడు ఆ వీడియో ఒకసారి చూద్దాం సార్. బెంగాలీ భాషలోనే మాట్లాడాడు, బట్ ఆయన మాట్లాడేప్పుడు ఆయన ముఖంలో వణుకు, ఆ దైన్యం, ఆ నిస్సహాయత అన్ని కనిపించాయి. ఒకసారి చూడండి. সম্মানীয় মুখ্যমন্ত্রী ফলতা উন্নয়নের জন্য স্পেশাল প্যাকেজ দিচ্ছে, সেই জন্য আমি আগামী 21শে মে যে রিপোল আছে সেই রিপোলের কন্টেস্ট থেকে আমি নিজেকে দূরে সরিয়ে দিলাম। সোনার ফলতা হোক, এটাই আমার স্বপ্ন। అతను నేను తప్పుకుంటున్నాను, కారణం అంటే ఏంటంటే నా మీద తప్పుడు కేసులు పెడుతున్నారు. కోర్టుకు కూడా వెళ్ళాడు, హైకోర్టుకు వెళ్ళాడు. పోలింగ్ ముందే పోలీసులు దాన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ ఆయన ముందస్తు బెయిల్ కూడా దరఖాస్తు చేసుకున్నాడు. కల్పిత ఆరోపణలు చేశారు ఈయన మీద ఆయన చెప్పుకోవటం. సరే, అంటే మన రాజ్యాంగంలో ఉన్న బ్యూటీ ఏంటంటే నిందితుడు కాదు, వాడు దుర్మార్గులకు కూడా అవకాశం ఉంటుంది, ఏది వాళ్ళ వాదన వినిపించుకునే అవకాశం. అందులో భాగంగా సరే ఈ సినిమా కూడా నడవాలి కదా. అప్పుడు సినిమా 3 గంటలు ఉంటుంది, మొదట్లోనే 10 నిమిషాల్లోనే క్లైమాక్స్ వస్తే ఎట్లా? అందుకని ఇది కూడా చూడాలి బెంగాల్ ప్రజలు, అతను ఏంటనేది చూడటం కోసం బహుశా ఈ తతంగం అంతా నడుస్తుందేమో అనుకుంటున్నాను సార్. సైదుల్ ఖాన్ కిడ్నాప్ అయ్యాడు, వాస్తవంగా అరెస్ట్ చేయలేదు, అఫీషియల్ గా అరెస్ట్ చేయలేదు, పోలీసులే కిడ్నాప్ చేసుకొని వెళ్ళారు. అని సైదుల్ ఖాన్ నే వీళ్ళు ఎత్తకపోతే నన్ను ఏం చేస్తారనే భయం ఈయనకు పట్టుకున్నాడు. ఎందుకంటే చాలా విషయాలు ఆయన దగ్గర ఉన్న విషయాలు తెలుసుకోవాలని ముందుగా ఎక్కడో సీక్రెట్ గా అరెస్ట్ చేసి పెట్టారు, తీసుకెళ్లాడు. వీడు వెళ్ళి మొర పెట్టుకున్నాడు దీదీ దగ్గర. దీదీ ఏం చేస్తుంది ఈ మధ్యన వెళ్ళి కోర్టు వేసుకొని అదేదో లాయర్ గా అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేసి అటువంటి పనులు ఏదో చేస్తా ఉంది కలకత్తాలో, హంగామా చేస్తుంది. వెళ్ళి కోర్టు దగ్గరనే అడుగుతున్నాడు, అమ్మా ఇట్లా అవుతుంది అని. అంటే పోరా బాబు, అంటే నా పని నాకు అయిపోయింది, నేనెక్కడ అనే పద్ధతిలో నిర్లక్ష్యం చేసింది, పట్టించుకోలేదు. కొద్దిగా వాదోపవాదాలు కూడా అయినాయి అటు వీళ్ళు ఇంతమంది. నిన్ను నమ్ముకొని కదా నేను చేసింది అని అంటే, ఏం చేసావు నువ్వు అని ఆమె. అలా బాగా వాడు డిసప్పాయింట్ అయ్యాడు, ఇక లాభం లేదు అనే ఉద్దేశం. దానికి వచ్చాకనే ఏం చేశాడంటే సింపుల్ గా పోయి ముందు డ్రాప్ అయిపోయాడు. టీఎంసీ పరువు తీశాడు వాడు పోటీ నుంచి. అంటే టోటల్ గా ఏంటంటే నేరస్తులకు భయం ప్రారంభమైంది. ఇదే కావాలి ముందు కలకత్తాలో ఏదైనా జరగాలంటే. పైగా ప్రభుత్వ స్థలాలు మీరు కనుక ఇప్పుడు చూసినట్టు పెద్ద ఆపరేషన్స్ అన్ని ఏడ జరుగుతున్నాయంటే రైల్వే స్టేషన్స్ అన్ని చుట్టూ కబ్జా చేస్తుంటారు వీళ్ళు, ప్లాట్ఫామ్స్ కూడా కబ్జా చేసేస్తుంటారు, అన్ని షాప్స్ పెడుతుంటారు, అన్ని ఖాళీలు చేయడం మొదలు పెట్టేశారు. అంత క్లీనింగ్ ఆపరేషన్ మొదలైపోయింది. ఇల్లీగల్ ఆపరేషన్స్ అన్ని కూడా ప్రభుత్వ స్థలాల్లో తొలగించడం ప్రారంభించేశారు. సో అగ్రెసివ్ గా ముందుకు వెళ్ళిపోతున్నాడు సుధేంద్ర అధికారి. మనం అందరం కోరుకోవాలి 5 ఏళ్ళు ఆయన ఉండాలి, ఎటువంటి ఇది కాకూడదు. అప్పుడే బెంగాల్ శుభ్రమైతుంది. లేకపోతే స్వతంత్రం యొక్క వెలుగులు చూడలేదు బెంగాల్ ఇంతవరకు. డెమోక్రసీ అంటే ఎట్లుంటుందో తెలియదు. ఎందుకంటే ఫస్ట్ 26 ఇయర్స్ కాంగ్రెస్ అలా ఎలా ఏమీ తెలుసుకోకుండానే గడిచిపోయింది. ఆ తర్వాత కబ్జా 35 ఏళ్ళు, సుమారు 34 ఏళ్ళు కమ్యూనిస్టులు ఈ వాళ్ళు వచ్చేసి కంప్లీట్ గా డెమోక్రసీ అర్థమే మార్చేశారు. డెమోక్రసీ అంటే అన్ని విషయాలు, మీరు ఇల్లు కిరాయికి తీసుకుంటే కూడా మా ఆఫీస్కి వచ్చి చెప్పాలి, మీరంతా మీరు వెళ్ళి తీసుకోనికి ఇచ్చేవాళ్ళు కూడా మా ఆఫీస్కి వచ్చి చెప్పాలి. ఇలా ప్రతిదీ కూడా వాళ్ళ కంట్రోల్లో. పోలీస్ రిక్రూట్మెంట్స్ అన్ని కూడా వాళ్ళ క్యాడరే రిక్రూట్ అవుతారు, అంతే, వేరే వాళ్ళు కారు. కనుక పార్టీ కొరకు పనిచేస్తారు పోలీసు కూడా. ఇవన్నీ జరిగినాయి 34 ఏళ్ళు. ఇది కమ్యూనిస్టులు సిపిఎం చేసిన పని అది. అదే పని 15 ఏళ్ళు ఈమె కొనసాగించింది, ఈమె చేతిలోకి వచ్చింది. మీరు చూస్తారు కదా సిపిఎంఏ తన ఆఫీస్. ఆవిడ జాతీయ మీద కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి సార్. అంటే కొత్త కథనాలు వస్తున్నాయి వెస్ట్ బెంగాల్ నుంచి. షీఈస్ నాట్ ఏ బాన్ వెస్ట్ బెంగాల్ కాదు ఆమె, షీఈస్ ఎ బంగ్లాదేశీ. అండ్ ఎవరండి ఆమె జాతీయత గురించి, ఆమె ధర్మం గురించి కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కొత్త కథనాలు చెప్పాలి. సరే, క్రాస్ చెక్ చేసుకోవాలి మనం, వెంటనే వాటిని తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఆమె నేపథ్యం కానీ ఆమె వ్యవహరిస్తున్న తీరు కానీ ఈ వస్తున్న కథనాలకు ఊతం ఇచ్చేలాగా ఉంది. కమింగ్ టు సెకండ్ టాపిక్ సార్, మేజర్ శ్రీనివాస్ గారు, చైనా తోటి పాకిస్తాన్ ఒక రహస్య ఒప్పందం చేసుకుందామని ఒక నిర్ణయం తీసుకుంది. అవునండి. చైనా అంటే ఇప్పుడు డ్రాగన్ ఎలాంటి కొన్ని వందల పాకిస్తాన్లు మింగేయగలదా డ్రాగన్. సో వీళ్ళ ఆంతర్యం గమనించింది, ఈ అణు జలాంతర్గాములు, న్యూక్లియర్ సబ్మరైన్స్ కోసం అని చెప్పేసి వీళ్ళు కౌంటర్ ప్రపోజల్స్, నాకు అదే క్విడ్